అచ్చమైన తెలుగుదనం, చూడచక్కని ఫ్యామిలీ, ఇంటిల్లిపాది చూసుకుని సరదాగా నవ్వుకునే కాంటెంట్. ఛానల్ క్లిక్ చేస్తే లక్షల మంది సబ్స్క్రైబర్లు, లండన్ లైఫ్ అంటూ రీల్స్, లైకులు, హబో ఇలా ఒకటేమిటి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ ఫ్యామిలీదే సందడి. నందూస్ వరల్డ్ అంటూ హోల్ తెలుగు వరల్డ్లోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. రమానందన, ఆమె భర్త మధుకర్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ రీల్స్లో క్రేజ్ పెంచుకుంటూ బాగా పాపులర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ వెనక ఒక చీకటి కోణం ఉన్నట్టు, కోట్ల రూపాయల స్కామ్ దాగున్నట్టు ఎవరైనా ఊహిస్తారా? కానీ ఆరా తీసే కొద్దీ, పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. నందూస్ వరల్డ్ వెనక ఇంత గూడు పుఠాణి దాగుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇంతకీ నందూస్ వరల్డ్ పేరుతో నందన దంపతులు కోట్లు వసూలు చేశారా? రమానందన, ఆమె రీల్స్ చేసిన, కలియ తిరిగిన, గొంతు విప్పిన ఆమె ఫాలోవర్స్కి పండగే. ఒక రకమైన వాయిస్తో, ఆకట్టుకునే కాంటెంట్తో వ్యూవర్స్ని కట్టిపడేశారు. ఆమె టాలెంట్ని గుర్తించే సినిమాల్లో కూడా ఇటీవల అవకాశాలు వచ్చాయి. కానీ తెరపైనే కాదు, తెర వెనక కూడా ఆమెకి లక్షలు వసూలు చేసి బురిడీ కొట్టించే టాలెంట్ ఉంది అంటూ కొంతమంది ఎవిడెన్స్తో ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. దీని వెనక ఒక పెద్ద గూడు పుఠాణీ వ్యవహారం కూడా నడిచినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటా గూడు పుఠాణీలు? నంబర్ 1, గతేడాది నవంబర్లోనే కేసు నమోదైంది. కానీ నిన్న మొన్నటి వరకు ఆ కేసు వివరాలు బయటికి పొక్కలేదు. ఎందుకు? నంబర్ 2, నిన్న బుధవారమే పోలీసులు హడావిడిగా కేసు వివరాలు బయట పెట్టారు. హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు ఎందుకు ఈ కేసుకి సంబంధించి ఇంత డిలే చేశారు తెలీదు. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నంబర్ 3, లండన్లో ఉన్న నందన ఇండియాలో ఎవరి ద్వారా డబ్బులు వసూలు చేశారు? డైరెక్ట్గా తమ అకౌంట్లలోనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నారా, లేక మధ్యవర్తులతో బేరసారాలు సాగించారా? చూడాలి. ఆ తర్వాత విక్టిమ్ కార్డుతో ఈ టోటల్ స్కామ్కి సంబంధించి ఒక నిందితుడే గేమ్ ఆడుతున్నాడు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఎవరా నిందితుడు? నెక్స్ట్, గూడు పుఠాణి నంబర్ 5, నందనకు మధ్యవర్తికి పంపకాల్లో తేడా రావడంతో ఇప్పుడు కేసు వివరాలు బయటకు వచ్చాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ తర్వాత యూకేలో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఆ ముగ్గురే తమపై కక్ష కట్టారు అని నందన ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డిస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడున్న మా బ్రాంచ్ని కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్కి కానీ ఎటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతని నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఇంకా సమయం అయ్యే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. జాగర్లపూడి మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ రమానందన్, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న నాన్నగారు చూసుకున్నారు. వీళ్ళు ముగ్గురు మీద అతను కంప్లైంట్ చేయడం జరిగింది. ముగ్గురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇలా నందూస్ ఎపిసోడ్ చుట్టూ ఎన్నో అనుమానాలు తిరుగుతున్నాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి మొహం చాటేశారు అన్నదే నందన దంపతులపై వస్తున్న ఆరోపణలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గతేడాది నవంబర్లోనే కేసు నమోదు కాగా ఆలస్యంగా బయటకొచ్చింది. నందన భర్త మధుకర్కి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకి చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం గుంటూరులో ఉన్న మధుకర్ తండ్రి మోహన్ రావుకి 15 లక్షలు ఇచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఏపీ, తెలంగాణతో పాటుగా గుజరాత్, రాజస్థాన్, బీహార్లో కూడా నందన ఫ్యామిలీ డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 50 మందికి పైగా బాధితులు నందన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్కరి నుంచి దాదాపు 20 లక్షలు వీళ్ళు వసూలు చేశారట. యూకేలోని నందు కంపెనీల్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా ఒక హోటల్లో ఉంచి టైం పాస్ చేయిస్తున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు ఈ బాధితులంతా కూడా. కొంత డబ్బుని యూకే కరెన్సీలో, మరికొంత డబ్బుని ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని చెప్పి బాధితులు వాళ్ళ గురించి చెప్తున్నారు. యూట్యూబ్లో నందన వీడియోలు చూసి తాము మోసపోయామని చెప్పి విక్టిమ్స్ అంతా కూడా ఇప్పుడు వాపోతున్నారు. అది ఇబ్రహీంపట్నంలోనే కాదు, మాధాపూర్లో కూడా నందన ఫ్యామిలీపై కేసు నమోదైంది. COS సర్టిఫికేట్ పేరుతో తమను మోసం చేశారు అంటూ బాధితులు TV9 కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ద్వారా తెలుసుకుందాం. యూకేలో స్థిరపడ్డ ప్రముఖ యూట్యూబర్ రమానందన్ మధుకర్ మోసం చేశాడంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. డిస్టెన్సీ కన్సల్టెన్సీ పేరుతో తమకు యూకేలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేశారంటూ కూడా బాధితులు ఇబ్రహీంపట్నంతో పాటు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మిమ్మల్ని ఏ రకంగా మోసం చేశారు? మీరు రమానందన్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యారు? సార్, యాక్చువల్గా మధుకర్ గారు డిస్నీ కంపెనీ పెట్టారండి, కన్సల్టెన్సీ పెట్టారు. సో మేము వాళ్ళని 2024 మేలో అప్రోచ్ అయ్యాం. సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. అప్పటి నుంచి 2025 నవంబర్లో మేము ఎగ్జిట్ అయ్యి ఇండియాకి వచ్చేసినంత వరకు సతాయించారు. ఫేక్ కాసులు ఇచ్చారు, 4 ఫేక్ కాసులు ఇచ్చారు. 2 నా పేరు మీద ఇచ్చారు, వర్కౌట్ కాబట్టి మా భార్య పేరు మీద ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మధుకర్ గారు. ఓకే, ఏమని చెప్పించారు? వీసా వస్తుందని చెప్పి ఇచ్చారు. స్పాన్సర్షిప్ జెన్యూన్ అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ టైం ఫేక్ అయింది, సెకండ్ టైం ఫేక్ అయింది, థర్డ్ టైం నీ పేరు మీద మీ వైఫ్ పేరు మీద ఇద్దాం తీశారు. అది వెంటనే మెయిల్ వచ్చింది హోమ్ ఆఫీస్ నుంచి, ఇన్వాలిడ్ కాస్ అని. ఫోర్త్ టైం అయ్యేసరికి 10 years బ్యాన్ పడింది మాకు. 10 సంవత్సరాలు బ్యాన్ పడింది. సంవత్సరంన్నర మాకు మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయింది. ఇండియాలో మా పేరెంట్స్కి, మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. సో ఎన్నిసార్లు వెళ్ళారు మీరు అక్కడికి? ఎక్కడికి? యూకేనండి. మేము యూకేలో 4 years ఉన్నామండి. ఓకే. ఈయన పెట్టిన టార్చర్ వల్ల మేము నవంబర్లో వచ్చేసాం. ఇక ఎందుకంటే బ్యాన్ పడింది కాబట్టి మేము ఉండకూడదు, ఇంకా మేము ఇండియాకి వచ్చేసాము. ఓకే. ఆయన పెట్టిన టార్చర్ వల్ల మాకు అసలు ఎంత అనుభవించాలంటే ఫైనాన్షియల్ లాస్, మెంటల్ లాస్, హెల్త్ లాస్, మా పేరెంట్స్కి హెల్త్ లాస్, ఇంత లాస్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మేము అసలు హోప్స్ వదిలేసిన టైంలో మా విక్టిమ్స్ గ్రూప్ వచ్చారు. వీళ్ళ ధైర్యం వల్ల మేము ఇప్పుడు కోరుకొని ఇప్పుడు వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము. లీగల్ యాక్షన్ తీసుకుని మాకు లాయర్ దొరికారు. ఖచ్చితంగా వీళ్ళ మీద లీగల్ యాక్షన్స్గా మేము గెలుస్తామని మాకు. ఎంతమంది బాధితులు ఉన్నారు? మధుకర్ ఈ రకంగా ఎంతమంది వద్ద నుంచి డబ్బులు వసూలు? మధుకర్ మీద బాధితులు అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పలేము సార్. ఎందుకంటే ఇప్పుడు బయటపడే వాళ్ళు కొద్ది బయటపడుతున్నారు. నాకు తెలిసి మేబీ 50 నుంచి 100 పైన ఉంటారు. మీరు నేరుగా మధుకర్కే ఇచ్చారా, లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ ద్వారా డబ్బులు? మధుకర్తో డైరెక్ట్ డీల్ చేస్తాము. కొంచెం పౌండ్స్ అనేది వాళ్ళ భార్య పేరు మీద రమానందన అనే వాళ్ళ పేరు, నందు యూట్యూబర్, ఆమె అకౌంట్లో 2 లక్షలు వేస్తాము, 2000 pounds. మళ్ళీ 1500 pounds మా భార్య అకౌంట్ నుంచి చేస్తాము. మిగతావి ఇన్స్టాల్మెంట్ లెక్కన కొంచెం లెక్క వేరే అకౌంట్లో వేయించాడు అతను. కానీ రమానందన్ ఏం చెప్తుందంటే తమ ఎవరికి కూడా మోసం చేయలేదు, ఒకవేళ తమ తప్పు చేస్తే తమ పైన అక్కడ ఫిర్యాదు చేయాలి తప్ప ఇక్కడ ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు అనేది కూడా రమానందన్ మాట్లాడుతుంది. రమానందన్ గారు ఎందుకంటే యాక్చువల్గా రమానందన్ గారికి ఈ కేసు సంబంధమే లేదు. ఎందుకంటే మేము మధుకర్ని అప్రోచ్ అయ్యాం, మధుకర్ జాగర్ల ముడిగా అప్రోచ్ అయ్యాము. వీలుంటే, ఆమెకి ధైర్యం ఉంటే, వాళ్ళ హస్బెండ్ ధైర్యం ఉంటే ఆయన అప్రోచ్ అవ్వండి. పెళ్ళాం వెనక చాటుగా ఉండవద్దని చెప్పండి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వారు కట్టినటువంటి డబ్బుల్ని తమకు తిరిగి వచ్చేలా చూడాలంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితే కనిపిస్తోంది. కెమెరామెన్ సన్నితో రంజిత్, TV9 హైదరాబాద్. మొత్తానికి నందన ఫ్యామిలీ చుట్టూ స్కామ్ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంది. కానీ ఇంతవరకు డైరెక్ట్గా తమపై వస్తున్న ఆరోపణలను నందన ఫ్యామిలీ ఖండించలేదు. మరి నందన దంపతుల చుట్టూ రేగిన ఈ వివాదంలో వాస్తవాలు తెలియాలంటే పోలీసులు మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది.